ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు హార్దిక స్వాగతం. ఈరోజు మనం బర్స్తే బాదల్ పాఠ్యాంశం యొక్క విషయ ప్రవేశము అదేవిధంగా మొదటి కవిత పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. విషయ ప్రవేశ్. విషయ అంటే అధ్యయన అంశము అని, అధ్యయన అంశం. మనం ఏ అంశాన్ని అయితే అధ్యయనం చేయబోతూ ఉన్నామో దాంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. वर्षा ऋतु. ऋतु చూడండి, ఇది లెటర్ మనకు తెలుసు రు, ఇట్లా చదువుతాం రు అని. కానీ ఎప్పుడైతే ఇది ఒక పదములో కనుక దీన్ని ప్రయోగిస్తున్నామో ఈ సౌండ్ రీగా మారిపోవాలి. సో వర్షా ఋతు హమేషా, వర్ష ఋతువు ఎల్లప్పుడూ కూడా సబ్కి ప్రియ ఋతువు రహీ హై, అందరికీ ప్రియమైన ఋతువుగా ఉంటుంది. సంవత్సరంలో మనకు 12 నెలలు, 12 నెలలకి 6 ఋతువులు ఉంటాయి. ఒక్కొక్క ఋతువు 2 నెలల చొప్పున ఉంటుంది. మనందరికీ బాగా తెలుసు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని. సో ఇందులో ఈ వర్షా ఋతువు ఏదైతే ఉందో ఈ వర్షా ఋతువు అందరికీ కూడా చాలా ఇష్టమైన, చాలా ప్రియమైనటువంటి ఋతువు అన్నమాట. ఎందుకు అంటే అప్పటి వరకు మనం గ్రీష్మ ఋతువులో భయంకరమైన ఎండలతో అలసిపోయి వేసారిపోయి విసిగిపోయి ఉంటాం. సో ఒక్కసారిగా ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ తొలకరి వాన, తొలకరి జల్లు పడగానే ఇక అందరం కూడా పులకించిపోతారు అన్నమాట. సమస్త జీవరాశి పులకిస్తుంది. అందుకనే వర్షా ఋతువు హమేషాసే సబ్కి ప్రియ ఋతువు రహీ హై. మరి వర్ష ఋతువు ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ, ప్రతి సంవత్సరం కూడా ఎలా ఉంటుంది, అందరికీ చాలా ప్రియమైందిగా, చాలా ఇష్టమైనటువంటి ఋతువుగా ఉంటుంది. వర్షాకి సమయ ప్రకృతి की సుందరత देखने लायक होती है. వర్షాకి సమయ, వర్షాకాలంలో ప్రకృతి, చూడండి అన్న, మనం తెలుగులో చూడండి ప్రకృతి అని చదివిస్తాం. కానీ హిందీకి వచ్చేసరికి ఇక్కడ క్రూ అని చదవకూడదు, క్రీ సౌండ్ రావాలి. ప్రకృతికి సుందరత, వర్షాకాలంలో ప్రకృతి యొక్క సౌందర్యం, దాని యొక్క అందం అన్నమాట. సుందర్ అంటే సుందర్, అందమైన. ఎప్పుడైతే తా అనేటువంటి ప్రత్యయం చేరిందో సుందరత అనగా అందం. అంటే ప్రకృతి యొక్క అందం ఎలా ఉంటుందంటే దేఖ్నే లాయక్ హోతీ హై, చూడముచ్చటగా ఉంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది. అంత ఎక్కడ చూసినా గ్రీనిష్గా ఉంటుంది కదా. సో చాలా అందంగా ఉంటుంది. పేడ్ పౌదే, పేడ్ అంటే చెట్లు, పౌదే అంటే మొక్కలు, పశు పక్షి, పశువులు పక్షులు, మనుషులంతా కూడా. ఆరు యహా తక్కకి కూడా భీ అనే ఉపయోగిస్తాం, అంటే కూడా అనే అర్థంలోనే వస్తుంది. సో ధరతీ భీ ఖుషీ సే జూమ్ ఉడతీ హై, భూమి కూడా ఖుషీ సే చాలా సంతోషంతో, ఆనందంతో జూమ్ ఉడతీ హై. జూమ్ ఉడదంటే ఎగిరి గంతేస్తుంది అని చెప్పాలి అసలు. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా ఒక్కసారిగా మరి ఎగిరి గంతేసినట్లుగా, అంటే అంత ఆనందంతో వర్షాన్ని చూడగానే, తొలకరి వర్షాన్ని చూడంగానే మరి ఎగిరి గంతేసినంత ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు అని చెప్తా ఉన్నాడు. ఇసి సౌందర్యక వర్ణన్, మనం ఇది పైన ఏదేదైతే చెప్పుకున్నామో ఈ అందానంతటినీ కూడా వర్ణిస్తూ యహా ప్రస్తుత్ కియా గయా హై. మరి కింద ఇవ్వబడినటువంటి కవిత భాగాల్లో మనకి ఈ యొక్క ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఎంత అద్భుతంగా ప్రస్తుతీకరించాడు కవిగారు అన్నది మనం చూడబోతూ ఉన్నాం అన్నమాట. మొదటి కవితా పాఠాన్ని చూద్దాం. झमु 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 झम मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चनके,
चमचम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के, సపునే జగతే మన్కే. చూడండి, కవి చాలా చక్కగా ఆ తొలకరి వర్షాన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం. జం జం జం. జం జం అనేది जोर से वर्षा होने की आवाज़, जोर से वर्षा होने की आवाज़. मेघ, मेघ माने बादल. बरसना, बरसना माने वर्षा होना. సావన్ మానే శ్రావణ మాసము అని. అంటే శ్రావణ మాసములో వర్షిస్తున్నటువంటి వర్షము, శ్రావణ మాసంలో కురుస్తున్నటువంటి వర్షాలు ఎలా ఉన్నాయంట, చాలా జోరు వాన పడుతుందట, జోరు జోరుగా పడుతున్నాయంట శ్రావణ మాసంలో వర్షాలు. చం 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 గిరతి బూందేన్ తరువంసే చన్కే. ఇక కింద పడుతున్నటువంటి నీటి బిందువులు, చంచం అంటే ఇది వర్షా బూందోం కి ఆవాస్, బూందోం కి ఆవాస్. అంటే ఇవి బిందువులు పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి? తరువంసే చన్కే. చెట్లను, తరువు మానే పేడ్, వృక్ష. ఈ చెట్లను తాకుకుంటూ, చన్ అంటే చనన, తాకుతున్నాయి. ముందు డైరెక్ట్గా నేల మీద పడట్లా, అవి ముందు చెట్లను తాకుతున్నాయి. అప్పుడు ఒక రిథమిక్ ధ్వని వస్తుంది, చం చం అని, టప్ టప్ అని పడుతూ ఉంటాయి కదా. అవి ముందు చెట్లను తాకి చెట్ల ఆకుల మీదుగా, చెట్ల మీదుగా కింద టప్ టప్ అని, గిర్న అంటే పడిన. సో ఏమవుతుంది? చంచం గిరితి బూందేన్ తరువంసే చన్కే. ఈ నీటి బిందువులను చెట్లను తాకుకుంటూ టప్ టప్ అని ఒక చక్కని సంగీత ధ్వనితో అవి కింద పడుతూ ఉన్నాయి. చంచం బిజలి చమక్ రహీ రే ఉర్మే घनके. चमचम माने चमकना, बिजली माने चपला माने थंड मिरुपु, चमक रही रे उर्मे घनके. चमक माने चमकना. उर माने दिल, हृदय. किसकी हृदय? घन, घन के हृदय माने बादल के హృదయం. అంటే మేఘాల యొక్క హృదయములో నుండి నల్లని మేఘాలు ఉన్నాయి ఆకాశం నిండా. ఆ నల్లని మేఘాలలో నుంచి, ఆ మేఘాల యొక్క హృదయంలో నుంచి మరొక చపల మెరుపుదనం, చక్కగా మెరుపులు చక్కగా మెరుస్తూ తలుక్కుమని, చాలా మీకు అందరికీ తెలుసు కదా, ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఎంత అద్భుతంగా మనకు ఆకాశం కనబడుతుందో. సో ఆ యొక్క కవి వర్ణిస్తున్నాడు చూడండి, మేఘాల యొక్క హృదయములో నుండి ఆ మెరుపులు చమక్ చమక్మని మెరుస్తూ వస్తున్నాయట. తమ్ తమ్ దిన్కే తమమే సపనే జగతే మన్కే. తమ్ తమ్, తమ్ తమ్ అనే సూరజ్కి గర్మి. తమ్ తమ్, ఈ పట్టపగలు ఏముంటుంది? దీన్నంటే పగలు. పగలేముంటుంది మనకి? సూర్యరశ్మి ఉంటుంది, ఎండ ఉంటుంది. కానీ ఈ శ్రావణ మాసంలో ఈ వర్షాలప్పుడు ఏమవుతుందట, పట్టపగలు సూర్యరశ్మి కూడా చీకటిగా, తమ మానే అంధకారంగా మారిపోతుందట. పట్టపగలు సూర్యుని యొక్క రశ్మి, ఆ సూర్యుని యొక్క వేడిమి అంధకారంగా మారిపోతుంది. సపనే జగతే మనకి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంత మనసులు, అందరి మనసుల్లో కూడా సపనే మానే స్వప్న, ఈ స్వప్నాలు మేల్కొంటాయి అంటున్నాడు కవి. అంటే పట్టపగలే అంధకారం కమ్ముకుంటుంది, అంధకారం వల్ల వాతావరణం అంతా ఒకసారిగా చల్లబడిపోతుంది. అప్పుడు పట్టపగలే అంధకారంగా ఎప్పుడైతే కమ్మేసాయో మేఘాలన్నీ కూడా, అప్పుడు అందరి మనసులో నుంచి కూడా ఒక కొత్తగా ఒక స్వప్నాలంటే కలలు మేల్కుంటాయి అంటున్నారు. చూడండి కవి గారు ఎంత లోతైన భావాల్లోకి మరి ఆ తొలకరి వర్షంలో తన యొక్క మనసునంతటిని కూడా విప్పి తన మనసులో యొక్క భావాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో వీటన్నిటికీ కూడా శబ్దార్థ చెప్పుకుందాం. నీట్గా రాసి శబ్దార్థ మానే అర్థాలు చూద్దాం. జం జం, జం జం. जोर से वर्षा होने की आवाज़. जोर से वर्षा होने की आवाज़. दूसरा मेघ माने
बादल। मेघ माने क्या है? बादल। बरसना। बरसना माने क्या है? बरसना माने वर्षा होना। वर्षा होना। सावन। सावन। सावन माने क्या है? श्रावण मास। श्रावण मासमु। चमचम। चम चम। चमचम। वर्षा की बूंदें। वर्षा की बूंदें। वर्षा की बूंदें गिरने की आवाज़। वर्षा की बूंदें गिरने की आवाज़। चमचम। और दूसरा गिरना। गिरना। गिरना माने नीचे पड़ना। नीचे पड़ना। बूंद। बूंद। बूंद माने बिंदु। पानी की बिंदु। तरु। तरु माने पेड़। तरु माने पेड़। चन। చన్ మానే చనన తాకుట, చెట్లను తాకుకుంటూ రావటం అనమాట. చంచం. చంచం మానే చమకన మనే మెరయుట లేదా ప్రకాశించుట. బిజలి. బిజలి. బిజలి మానే చపల. చపల మానే చమకన. బిజలి. బిజలి మానే చపల మానే మెరుపు. మెరుపు అంటాం కదా, అది అట్లా అనమాట. ఉర్. ఉర్ మానే హృదయ్. దిల్. घन. घन माने मेघ या बादल. बादल. और थम थम. थम थम. थम थम माने सूरज की गर्मी. सूरज की गर्मी. सूरज की गर्मी. सूरज की गर्मी. तम. तम माने अंधकार. 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 सपना माने स्वप्न. स्वप्न. मन माने दिल. ये है पहली कविता की शब्दार्थ है. एक बार पढ़ेंगे बच्चों. झम झम जोर से वर्षा होने की आवाज़. मेघ बादल. बरसना वर्षा होना. सावन श्रावण मास. चमचम वर्षा की बूंदें गिरने की आवाज़. गिरना नीचे पड़ना. बूंद बिंदु. तरु पेड़. चन चनना. चमचम चमकना. बिजली चपला. उर हृदय दिल. घन मेघ बादल. तम तम सूरज की गर्मी. तम अंधकार. सपना स्वप्न. मन दिल. और कुछ प्रश्न చెప్పాను కదా నిన్న. మొదటిగా మనం చెప్పుకున్నప్పుడు చెప్పాను నేనేమని, మీకు పఠిత పద్యాంశాన్ని ఇస్తాడు. పఠిత పద్యాంశగా ఒకవేళ ఈ కవితని ఇస్తే ఇందులో నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు. ఈ యొక్క జంజం జంజం మేఘ బరిస్తే అనేటువంటి ఈ మొదటి కవిత కనుక మనకి పఠిత పద్యాంశలో ఇచ్చినట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. నేను ముందే చెప్పాను, పద్యాన్ని ఎప్పుడు కూడా 1-2 సార్లు చాలా క్షుణ్ణంగా ప్రతి పదాన్ని కూడా మనం చదువుకుంటూ వెళ్ళాలి. అప్పుడే క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు అర్థాలు మనకి తెలుస్తాయి. చూద్దాం ఇక్కడ. సావన్ కే మేఘ్. సావన్ కే మేఘ్ कैसे बरसते हैं. कैसे बरसते हैं. सावन के मेघ कैसे बरसते हैं. చూసారా, ప్రశ్నవాచక సర్వణం. కైసే మన ఎలా. శ్రావణ మాసపు మేఘాలు
ఎలా వర్షిస్తాయి? ఎలా వర్షిస్తాయి మనకుంది ఆల్రెడీ. झम 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 మేఘ బర్స్తే హై సావన్ కి. శ్రావణ మాసపు మేఘాలు ఎలా వర్షిస్తాయి? झम 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 झम. और दूसरा प्रश्न, तरु शब्द का अर्थ क्या है? तरु शब्द का अर्थ क्या है? क्या ప్రశ్నవాచక సర్వనామం. తరు అనే శబ్దం యొక్క అర్థము ఏమిటి? ఏమిటి? తరు అనే శబ్దానికి అర్థం ఏమిటి? తరు का अर्थ क्या है? पेड़. तरु का अर्थ क्या है? पेड़. और तीसरा प्रश्न है, किसके उर में बिजली चमक रही है? किसके? ఎవరి యొక్క? ఎవరి యొక్క ఉర్మే హృదయంలో, ఎవరి యొక్క హృదయములో బిజలీ చమక్ రహీ హై, ఆ యొక్క మెరుపు మెరుస్తూ ఉంది. ఎవరి యొక్క హృదయంలో మనకుంది? చమక్ రహీ రే ఉర్మే घन के. सो घन के उर में बिजली चमक रही है. और चौथा, मन के सपने. मन के सपने कब जगने लगते हैं? जगने लगते हैं. मन के सपने कब, ఎప్పుడు ప్రశ్నవాచక సర్వనామం. మనసు యొక్క లేదా మనసులో కలలు లేదా స్వప్నాలు ఎప్పుడు మేలుకుంటాయి? కవి ఎప్పుడు మేలుకుంటాయని చెప్పాడు? మనకి ఇక్కడ ఉంది, దిన్కే తమమే. దిన్కే తమమే. దిన్కే తమమే అంటే పట్టపగలే అంధకారం కమ్ముకుంటుంది. ఆ అంధకారంలోనే మరి కళలనేవి, ప్రతి ఒక్కరి మనసులో స్వప్నాలు, కళలు అనేవి మేల్కొంటాయి. उपर्युक्त पद्यांश. उपर्युक्त पद्यांश के कवि कौन है? कवि कौन है? कौन? ఎవరు? ఉపయుక్త పద్యాంశకే కవి కౌన్ హై. మరి పైన ఉదాహరించబడినటువంటి ఈ పద్యం యొక్క కవి గారు ఎవరు? మనందరికీ బాగా తెలుసు. ఎవరైనా? సుమిత్రానందన్. సుమిత్రానందన్ पंत जी. सुमित्रानंदन पंत जी. कविता से 5 प्रश्न होते हैं.